ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాప వలె మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తుల గల వారి ఎడల జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారము కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకునందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాళ్లకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడి వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కానా విందులో నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగివచ్చిన యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రె పిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటి నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో స్తుతింపదగిన దేవుడవు తండ్రి. స్తుతులకు పాత్రుడవు దేవా, అధిక స్తోత్రం నొందదగిన వాడవు. యెహోవాను స్తుతించుట మంచిది అని పలికిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు ప్రతి నిత్యము మిమ్మల్ని స్తుతించినారు దేవా. వారి బాధలలో, కష్టాలలో, ఇరుకులు, ఇబ్బందులలో వారు మిమ్మల్ని స్తుతించటం వలన ఎంతగానో మీ ద్వారా ఆశీర్వదించబడ్డారు దేవా. హెచ్చించబడ్డారు తండ్రి, దీవించబడినారు, గొప్ప మేలుల చేత తృప్తిపరచబడ్డారు. అయ్యా, ఈనాడు నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము కూడా మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని గణపరుచుతుండగా, మిమ్మల్ని ఆరాధిస్తుండగా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ
నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మిమ్మల్ని స్తుతించి మీరిచ్చే రక్షణను, స్వస్థతను, విడుదలను, ఆశీర్వాదములను పొందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు పాటలు పాడుచు మిమ్మల్ని స్తుతించుచు ముందుకు సాగుతుండగా వారి ఎదుట ఉన్న ఆటంకాలను, అడ్డులను తొలగించి వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించారు దేవా. ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా పాటలు పాడుచు మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగుతుండగా మా ముందర ఉండే అపాయాలను, ఆటంకాలను, అడ్డులను సంపూర్ణంగా తొలగించమని, మా పట్ల మీరు గొప్ప మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమున ప్రవ్వా మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. మాకు కావలసిన భద్రతను, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మా పనులలో బలాన్ని, శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేవా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు బిడ్డలు వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. నీ బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దూరదేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. కాపాడండి ప్రవ్వా. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, పగవారి నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ సంపూర్ణంగా రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎక్కడి నుండి వారు ప్రార్థిస్తున్నారో, ఏ స్థలంలో ఉండి మీకు మొరుపెడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. వారి మనోవేదనను, దుఃఖాన్ని తొలగించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. వారి కష్టాన్ని చూచే దేవుడవు, వారిలో సంతోషం నింపే దేవుడవు, శ్రమల నుండి నీ బిడ్డల్ని విడిపించే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ప్రతి బలహీనతలన్నిటి నుండి మీరే నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురముగా మార్చండి దేవా. వారిలో ఉండే చింతని, బాధను తొలగించండి దేవా. ఒంటరితనంతో కృంగిపోతున్న వారితో మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా మానసిక ఒత్తిడితో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల మధ్య ఉంటున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. మీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున నీ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. బిడ్డల జీవితాలలో ఉన్న అపజయాలన్నిటినీ గొప్ప విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేమంతా మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మనుషుల వద్ద కన్నీరు కార్చే వారిమిగా ఉండకుండా, ఈ దినమున మా బాధలను మనుషులతో చెప్పుకోకుండా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరుపెట్టే వారిమిగా, మీ యొద్దనే కన్నీరు కార్చే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మాకే అవసరమో, మా అక్కరలు, కొరతలేమిటో సమస్తము మీకు తెలుసు దేవా. ఈనాడు మా శ్రమలేమిటో, మా కష్టాలేమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. అయ్యా మాకు నెమ్మది లేకుండా చేస్తున్న బాధలన్నింటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో భయాన్ని తొలగించి గొప్ప ధైర్యంతో నింపండి దేవా. అయ్యా ఈనాడు బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను, బాధను, కష్టాన్ని, శత్రువును మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సమస్యల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. ఆ సమస్యకు గొప్ప పరిష్కారాన్ని చూపి నెమ్మదినిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ దినమున నీ బిడ్డలందరినీ గొప్ప ఆశీర్వాదములతో నింపండి దేవా. వారి పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి
బలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎక్కడ ప్రయత్నించినా, ఎవరిని అడిగినా, ఎక్కడ వెతికినా సరైన ఉద్యోగం లేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా, నీరసించిపోతున్నారు తండ్రి, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చదువులకు తగిన జాబులను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఆపదలో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ ఆదుకొని మీరే వారికి ఈ దినమున సహాయం అందించండి దేవా. అయ్యా, ఈ లోకంలో దేవా సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడో మీరే తండ్రి. దయచేసి దేవా, ప్రతి బిడ్డ వారి వారి ఉద్యోగాల నిమిత్తం మీకు ప్రార్థిస్తుండగా దేవా, ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మరి ప్రవ్వా, నీ బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల పట్ల మేలును చెయ్యండి దేవా. ఉద్యోగంలో గొప్ప కార్యం జరిగించండి. వ్యాపారంలో, చేతి పనులలో మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక విషయాలలో కూడా మీరే సహాయం చెయ్యండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మేమంతా ఆర్థిక పరిస్థితులతో బాధపడే ప్రతి బిడ్డ కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. చాలని జీతాలతోటి బిడ్డలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చే జీతం సరిపోక అప్పులు చేసే స్థితిలో ఉంటున్నారు దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన బిడ్డలుగా ఉంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పులు తీర్చి సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూచి మేము భయపడకుండా, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మా ఆత్మీయ జీవితంలో వచ్చే భయాలను జయించి వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఈ సమయాన దేవా, వారి పరిస్థితుల విషయమై ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనవులను మీరు ఆలకించండి దేవా. నిత్యము మేము మిమ్మల్ని సంతోషపెట్టు స్వభావం కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడోగా, ఉత్తరమిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునన్నారు దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డల హృదయ వాంఛలను తీర్చండి దేవా. వారి ఆశలను నెరవేర్చండి దేవా. అయ్యా, బిడ్డలు వారి వారి మార్గములను మీకే అప్పగించుకుంటుండగా, మీ సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఎడల మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. బిడ్డల నమ్మకానికి తగినట్లుగా మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరి స్థితిని మీరు చూడండి దేవా. బంధువులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, ఇలా రకరకాల మనుషులను బట్టి బాధలకు, భయాలకు గురవుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి దేవా. కష్టాల నుండి కాపాడండి దేవా. ఇరుకుల నుండి బిడ్డల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. విరోధుల చేతిలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా, మాలో ప్రతి ఒక్కరి బాధల్ని మీరు దృష్టించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రవ్వా, అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు ప్రవ్వా, గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు దేవా. అయ్యా, దయచేసి ప్రతి బిడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. అధికారులతో మీరు మాట్లాడండి. సకాలంలో రకరకాల జాబుల కొరకు నోటిఫికేషన్ వేసేలాగున మీరే వారికి మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా తోడయుండి సహాయం చెయ్యండి తండ్రి. ఉదయకాలము, మధ్యాహ్నము పరీక్షలు రాసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. వారి రాకపోకలో తోడయుండండి దేవా.
ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలలో ఉండే టెన్షన్ని తీసివేయండి, భయాన్ని తొలగించండి దేవా. చక్కగా చదివినవన్నీ గుర్తుంచుకొని ఆ యొక్క పరీక్షలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు దేవా ఎన్నో రకాల ఇబ్బందులు గుండా వెళ్తున్నారు దేవా. నెమ్మది లేని వారిగా ఉంటున్నారు, సంతోషం లేక బ్రతుకుతున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలలో మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా. ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి దేవా. ప్రార్థించే బిడ్డలలో కూడా ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే, వ్యాధిగ్రస్తులుగా ఉన్నట్లయితే, అస్వస్థతతో బాధపడుతున్నట్లయితే దయచేసి ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేమంతా ఏకీభవించి కలిసి ప్రార్థిస్తుండగానే బిడ్డలలో స్వస్థత కార్యాన్ని అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు ప్రవ్వా ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, సంతానం లేక బాధపడే బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి పట్ల మీరు నెరవేర్చండి దేవా. అయ్యా, నీ బిడ్డల ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కలగాలని రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. టెస్టులు చేయించుకుంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. బిడ్డలను సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించండి. వారిలో ఉన్న భయాన్ని, టెన్షన్ని తొలగించండి దేవా. కుమారుడు కలగాలని, కుమార్తె కావాలని ఆశపడుతుండగా మీ చిత్తమైతే దేవా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కడుపులోని బిడ్డలు చనిపోయి బాధపడే తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా దేవా, నీ బిడ్డల బాధను మీరు తీసివేయండి దేవా. మరలా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మేమంతా నశించిన దాని కొరకు ప్రార్థిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో దేవా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా, అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా కుటుంబాలలో రక్షణ లేని వారుంటున్నారు దేవా. పాపంలో జీవించే వారుంటున్నారు. దేవుడంటే భయం లేని వారుంటున్నారు. దయచేసి దేవా, ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. భర్తకు రక్షణ లేక, భార్యకు రక్షణ లేక, పిల్లలు రక్షించబడక, తల్లిదండ్రులకు మారు మనసు లేక, బంధువులు, స్నేహితులు రక్షించబడక, ఇలా వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారని బిడ్డలు ఎంతో బాధపడుతుండగా వారి విషయమై మీరు న్యాయం తీర్చండి దేవా. బిడ్డల పట్ల గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. మీరే ప్రతి ఒక్కరికి మారు మనసును, మంచి హృదయాన్ని అనుగ్రహించండి. పాపం నుంచి విడిపించండి, చెడు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, అయ్యా, మీరు మాత్రమే గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగుదునా, ఎవరిని పడదొయ్యాలా, ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుచున్నాడు దేవా. దయచేసి అపవాది వేసే ఉరి నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, పాపాన్ని, చెడును, అపవిత్ర కార్యాలను అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే సినిమాలకు, సెల్ ఫోన్స్కి, చెడు కార్యాలకు, అల్లరితో కూడిన ఆటపాట్లకు, త్రాగుబోతు విందులకు, ముసలమ్మ ముచ్చట్లకు మరి బానిసలుగా ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరే వాటన్నిటి నుండి దూరం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకు
మెలకుగా ఉండి ప్రార్థన చేయుడన్నారు దేవా. ఈనాడు ప్రవ్వా నాలో మాలో వెలుగు కలిగిన జీవితం లేదని మీ పాదాల వద్ద ఒప్పుకుంటున్నాం తండ్రి. దయచేసి దేవా మమ్మను క్షమించండి, సరిచెయ్యండి దేవా. ఉదయకాలమే పెందల కడనే లేచి మీ పాదాల వద్ద సాగిలపడే వారిమిగా మమ్మల్నందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమంతా ఒక్క కుటుంబంగా కూడుకొని మీకు ప్రార్థిస్తుండగా దేవా మా ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. ఈనాడు దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉండడానికి చిన్న గృహమైనా చాలు అని బాధపడే బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవుడో తండ్రి, అద్భుతాలు చేసే దేవుడో ప్రవ్వా. అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డ మీ సహాయం కొరకు ఎదురు చూస్తుండగా, మీకే మొరుపెడుతుండగా, కన్నీటితో ఉపవాసంతో రోదనతో భారంతో ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మేమంతా వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తులైన వారందరి జీవితాలలో గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు దీవించండి తండ్రి. అయ్యా బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దేవా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇరు కుటుంబం వారిని మీరు సిద్ధపరచండి తండ్రి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి దేవా. అయ్యా బిడ్డల వివాహం అంతట్లో తోడయ్యుండండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వా వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి ప్రవ్వా నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ప్రతి బిడ్డ మీ యందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్లుగా, కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా మీరే సహాయం చెయ్యండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే కృపను వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డలందరూ ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. ప్రార్థనల ద్వారా మీ గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా, సంతోషంగా జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసులు దాసురాలు వారి కుటుంబం వారి బిడ్డలు మీరు దీవించండి. వారు చేసే సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి, రక్షించండి. సంఘాలను దీవించండి. విశ్వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా వారి సేవలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను, భయాలను దూరపరచండి. శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. పగవారి నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలు ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతన ఆత్మలు మీ సన్నిధికి వచ్చేలాగున సహాయం చెయ్యండి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ లోకంలో పాపుల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచిన దేవుడోగా, మరణాన్ని జయించిన మృత్యుంజయునిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు తండ్రి. ఆకాశం మహాకాశం పటజాలని గొప్ప దేవుడవు ప్రవ్వా. ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ధన్యుల గుంపులో మమ్మల్ని చేర్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇంత గొప్ప దేవుని ఎందరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో అట్టి వారందరితో మీరు మాట్లాడండి దేవా. వారి హృదయాలలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ కార్యాల యందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన మేమంతా కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతోటి, వివాదాలతోటి బాధపడే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. చెయ్యని తప్పుకు దోషులుగా ఉంటున్న వారిని శిక్షను
అనుభవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి శిక్ష నుండి, కేసు నుండి నీ బిడ్డలకు విడుదలనివ్వండి దేవా. అయ్యా, వాటన్నిటిని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా కుటుంబంలో సంతోషం, సమాధానం, నెమ్మది లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా. ఈ రీతిగా ప్రవ్వా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా, సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. పేదరికంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరే కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎండవేడిం నుంచి నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. నీ బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో వాటన్నిటిని మీ ద్వారా పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు మీ ద్వారా గొప్ప కార్యాలు చూడునట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమ తెచ్చేవారిగా, మీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చెయ్యండి. మా నోటి ద్వారా, తలంపులు, ఆలోచనలు, క్రియల ద్వారా, మాటల ద్వారా మేము ఎక్కడా మీ దృష్టికి చెడుగా జీవించకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే వారిమిగా, మీ హృదయానుసారులంగా ఉండుటకు సహాయం చెయ్యండి. ఈ దినమున దేవా, ప్రతి పరిస్థితి విషయమై ఆసక్తితో, పట్టుదలతో, మెలకుగా ఉండి ప్రార్థించే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించమని, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. మరలా రేపు ఉదయకాలమే మనమంతా ప్రార్థనలో ప్రవేశించుదాము. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.